సో సెకండ్ క్వశ్చన్ ఇందాకటిది సగంలో ఆపేసాను. ఎస్, ఇది క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1u ఆఫ్ t ప్లస్ 1 మైనస్ 2u ఆఫ్ t మైనస్ 1 ప్లస్ 2u ఆఫ్ t మైనస్ 2. సో టీ దగ్గర ఉన్నవి మనం ప్లాట్ చేసుకోవాలి. ఫస్ట్ టీలో ఉన్నవి మాత్రమే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అనుకోవాలి. ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ -1 పెట్టాను. ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 పెట్టాను. ఇక్కడ -2 కాబట్టి ఇక్కడ +2 పెట్టాలి. సో ఈ యూస్ కామనే. ఈ యూస్ ప్లస్ ఉంటే పైకి, మైనస్ ఉంటే కిందకి. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 1u పైకి ఇలా వెళ్ళింది, అయిపోయింది, +1. నెక్స్ట్ పాయింట్ అక్కడికి ఉంది, -1 దగ్గర. -1 దాకా తీసుకొచ్చి 2u అంటే 2 పాయింట్స్ కిందకి దిగాలి, 2u కాబట్టి. ఇక్కడ 1 నుంచి 0 ఒకటి, ఇక్కడ -1 కిందకి 2 పాయింట్స్ కిందకి దిగింది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 2u దగ్గర +2u ఆఫ్ t మైనస్ 2. ఇక్కడి నుంచి 2uకి వెళ్ళాలి. ఇక్కడ +2 ఉంది అంటే 2 పాయింట్స్ పైకి వెళ్ళాలి. సో అలా అదనమాట. సో వెరీ సింపుల్. ఈ పైన ఉన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. x ఆఫ్ t ఈక్వల్ టు 1u ఆఫ్ t ప్లస్ 1 మైనస్ 2u ఆఫ్ t ప్లస్ 2u ఆఫ్ t మైనస్ 1. సో నేను మీకు దీనికి మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను మీకు ఇది ఎలా గీసాను అనేది. ఇదే వచ్చింది, చూపిస్తా చూడండి. కంగారు పడమాకండి, వెరీ ఈజీ. చెప్పా కదా, ఫస్ట్ టీలో ఉన్నవి ప్లస్ ఉంటే మైనస్ అనుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ అనుకోవాలి. ఫస్ట్ టీలో ఉన్నవి పెట్టేసుకుందాం. ఇది టీ గ్రాఫ్, ఇది యూ గ్రాఫ్ అనుకోండి. 0 ఇక్కడ. సో +1 అంటే -1, టీ అంటే 0, టీ అంటే 0, +1 కాబట్టి -1 కాబట్టి +1. ఇక్కడ +1 దగ్గర ఏమంటుంది, 1u ఉంది. +1 దగ్గర 1u ఉంది. సో ఒక్కటి పైకి, ఒక్క పుల్ల పైకి ఇలా స్మాల్గా. నెక్స్ట్ 0 దగ్గరికి వెళ్ళిపోవాలి. 0 దగ్గరికి వెళ్ళిపోయాక ఇక్కడ ఎంత ఉంది, 2u ఉంది. 2u కాబట్టి 2 పాయింట్స్ కిందకి దిగాలి, -1. 1 నుంచి 0కి 1 పాయింట్, 0 నుంచి -1కి 2 పాయింట్స్. సో ఇక్కడ ప్లస్ ఈ 1 దగ్గరికి వెళ్ళాలి. 1 దగ్గరికి వెళ్ళాక ఇక్కడ ఎంత ఉంది, 2 పాయింట్స్ పైకి ఉంది. సో ఇలా పైకి ఇలా వెళ్ళిపోవాలి. సో అంతే, సింపుల్, అయిపోయింది. దీనికి ఇలా ఆరోమ్స్ పెట్టండి. సో ఇవి చాలా సింపుల్. ఇవి కొంచెం బేసిక్ లాజిక్ యూస్ చేసి అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.